మోడీ ఫోన్ కోసం రోజుల తరబడి వెయిట్ చేసినా మాట్లాడలేదు. ఆపరేషన్ సింధూర్ టైంలో మాట్లాడదామంటే కుదరదు పొమ్మన్నాడు. అలాగే G7 దేశాల మీటింగ్ అయిపోయాక రమ్మనమంటే రానన్నాడు. ఓవరాల్గా ట్రంప్కి ఈగో హర్ట్ అవుతున్నది ఏంటంటే తను ఒక డ్రామా సృష్టిద్దాం అనుకుంటాడు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనిక చీఫ్ని కూర్చోబెట్టి ఆయనతో మోడీని కూర్చోబెట్టి కాశ్మీర్ గురించి మాట్లాడేసి నేను పరిష్కరించేస్తున్నానని చెప్దాం అనుకుంటాడు. రష్యా ఉక్రెయిన్ని కూర్చోబెడితే ఇద్దరూ ఓ పక్కన ఈయనతో మాట్లాడుతున్నారు, వాళ్ళు వెళ్ళి యుద్ధాలు చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్కి ఇరాన్ గురించి వ్యవహారం నడిపితే వాళ్ళిద్దరూ ఓ పక్కన ఈయనతో మాట్లాడుతుంటారు, అటు వెళ్ళి చేయాల్సింది చేసేస్తుంటారు. భారతదేశం అసలు అట్లాంటి అవకాశమే ఇవ్వట్లేదు, అలాంటి ప్రచారం చేసుకునే అవకాశం ఇవ్వట్లేదు. నరేంద్ర మోడీ నిశ్శబ్దంగా ఉంటున్నారు. ఇంతవరకు ట్రంప్ ఎంత రెచ్చిపోయి మాట్లాడినా, ఎన్ని మాటలు మాట్లాడినా నిశ్శబ్దంగా ఉన్నారు. మొన్న మాత్రమే ట్రంప్ ఏదైతే భారతదేశం అంటే నాకు అభిమానం ఉంది, గౌరవం ఉంది, మోడీ అంటే నాకు మంచి మిత్రుడు, కాకపోతే ఇప్పుడు విధానం నచ్చట్లేదంటే విధానాలు ఒకరికొకరికి నచ్చుకోవాలంటూ స్మూత్గా మెత్తటి చెప్పుతో చాచి కొట్టినట్టయింది. ఇప్పుడు తాజాగా ట్రంప్ మళ్ళీ వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి, భారత్ వాణిజ్య చర్చలు కొలిక్కి వస్తాయి, నా మిత్రుడు మోడీతో మాట్లాడాలనుకుంటున్నాను అంటూ మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భంలో మోడీ స్పందించారు. టాక్టికల్గా మాట్లాడుకొచ్చారు. ఏదైతే ఇండియా భారత్ అనేటటువంటిది క్లోజ్ ఫ్రెండ్స్, సహజ సిద్ధమైన మిత్రులం, నాకైతే ఓ నమ్మకం ఉంది. ట్రేడ్ నెగోషియన్స్ ఏదైతే అంటే ఇప్పుడు వాణిజ్య చర్చలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పటిదాకా ఉన్నటువంటి అవరోధాల్ని అధిగమించి ముందుకెళ్తాయని భావిస్తున్నాను. ఇండియా US పార్ట్నర్షిప్ పర్ఫెక్ట్గా జరుగుతుందని భావిస్తున్నాను. మా టీం ఆ పని మీద ఉంది. ఒక కంక్లూజన్ వైపుకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో మేము ఉన్నాం. ఆ డిస్కషన్ సక్రమంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాతన ట్రంప్తో మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కలిసి పనిచేద్దాం అంటూ బాధ్యతాయుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా అధ్యక్షుడిని ఇలా కంట్రోలు లేదా ఇలా దారికి తెచ్చినటువంటి వాడు ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశ అధ్యక్షుడికి సాధ్యం కావట్లేదు.